Hi guys, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అగైన్ మేడ్ ఎ బ్లడీ మిస్టేక్ యాక్చువల్లీ, ఎస్పెషల్లీ జగన్ గారు. సిదిరి అప్పలరాజు వాళ్ళ ఇన్సిడెంట్ విషయంలో అతన్ని వెనకేసుకొచ్చి దే మేడ్ ఎ వెరీ బిగ్ మిస్టేక్. బికాస్ చనిపోయాడు, మిస్టేక్ అయిపోయింది. యాక్సెప్ట్ చేసి ఉంటే బాగుండేది. వాళ్ళని వెళ్ళి పరామర్శించాలి, కానీ వీళ్ళని పరామర్శించడం అనేది దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్. అండ్ అడిషనల్లీ ఆ సిదిరి అప్పలరాజు గారు అస్సలు ఏమనుకుంటున్నాడు, ఆయన చనిపోయింది ఆయన కొడుకు వల్ల. ఆ కొడుకు వల్ల చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో ఒకటి ఓదార్చటమో, లేదంటే ఏమైనా చేయటమో, లేదంటే వాళ్ళని కాపాడటం అంటామో, అది వాళ్ళ ఇంటి పెద్ద దిక్కు చనిపోవటం వల్ల వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పకుండా ఏం చెప్తున్నారు, వాళ్ళ ఇంట్లోకి వచ్చి పని మనిషిలాగా పనిచేయమని అంటున్నారంట. దాట్స్ అ వెరీ డిస్గస్టింగ్. అంత దరిద్రమైన ఆలోచనలో ఆయన ఉన్నాడంటే ఆయన అసలు ఎందుకు అసలు పాలిటిక్స్లో అసలు ఇంకా ఒప్పించారంటే ఇంకా దరిద్రం ఇంకంతే.